ఒక అమ్మాయి రిక్షాలో చేపలు అమ్ముతూ ఉండగా ఇది చూస్తుంది. ఒక కార్ ప్రమాదానికి గురై ఉండడం. నీలు తొందరగా కార్ డోర్ ఓపెన్ చేసి ఆ వ్యక్తిని తన రిక్షాలో వేసుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. మార్కు కళ్ళు తెరవగా ఇతను గతాన్నంతా మర్చిపోయి ఉంటాడు. ఇతనికి ఇది అస్సలు గుర్తు లేదు. నేనెవరు, నేనిక్కడికి ఎందుకు వచ్చానని. దీని కారణంగా ఇతను నీలుతోనే ఉంటూ ఆమెకు చేపలు అమ్మడంలో సహాయం చేస్తూ ఉంటాడు. సమయం గడిచే కొద్దీ వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారు. ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీళ్లకు పెళ్లైన తర్వాత ఇద్దరు కవల పిల్లలు పుడతారు. ఒక పాప, ఒక అబ్బాయి. ఈ విధంగా 6 సంవత్సరాలు గడిచిపోతాయి. అయినా కూడా ఇతనికి తన గతం గుర్తు రాదు. వీళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కూడా ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఉండేవారు. మార్కు ఉదయం నిద్ర లేచి రిక్షాలో చేపలు అమ్మడానికి బయటకు వెళ్లేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చి తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఆడుకునేవాడు. వీళ్ళ జీవితం ఇలాగ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంటుంది. ఒక రోజు మార్కు చేపలు అమ్మడానికి బయటకు వెళ్తాడు. సడన్ గా అప్పుడే ఒక కార్ వచ్చి ఇతనికి డాష్ ఇస్తుంది. దీని కారణంగా ఇతను కింద పడిపోతాడు. ఇంకా ఇతని తలకి గాయం అవుతుంది. కారు ఓనర్ తొందరగా కిందకు దిగి చూస్తాడు. ఇతనికి ఈ విషయం తెలుస్తుంది. ఇతను ఎవరో కాదు, తన బాస్ అని. తన బాస్ 6 సంవత్సరాల కిందట మాయమై ఉంటాడు. డ్రైవర్ తన బాస్ యొక్క పాత ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో ఇతను మంచిగా సూట్ వేసుకొని కాలు పైన కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. మార్క్ ఆ ఫోటోని చూసిన వెంటనే ఇతని తలలో నొప్పిగా ఉంటుంది. ఇతనికి తన ఓల్డ్ మెమోరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఫైనల్ గా ఇతను నేనెవరు అనేది తెలుసుకుంటాడు. 6 సంవత్సరాల కిందట మా అమ్మ ఒక కంపెనీ పార్టీ పెట్టింది. నేను పార్టీకి వెళ్లే సమయంలో నా ముందర ఒక పాప రావడంతో కార్ అదుపు తప్పింది. ఆ సమయంలో నేను గతాన్నంతా మర్చిపోయాను. ప్రెజెంట్ ఇప్పుడు ఇతనికి తన గతం గుర్తొచ్చింది. కానీ ఇతను ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం, ఆమెను పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలకు నాన్న అనే విషయం ఇతను మర్చిపోయాడు. మార్కు తొందరగా కార్లో కూర్చొని తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇతనిది మర్చిపోయి ఉంటాడు. నా కోసం నా భార్య పిల్లలు ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారని. నీలుకి ఈ విషయం తెలుస్తుంది. తన భర్తకి యాక్సిడెంట్ అయిందని. ఆమె అక్కడికి వెళ్లి చూస్తుంది. కానీ తన భర్త ఎక్కడ కనిపించడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇలా చెప్తారు, అతనికి గాయాలు తగలడం వల్ల హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఉంటారని. నీలు రిక్షా తొక్కుతూ ప్రతి ఒక్క హాస్పిటల్ తిరుగుతుంది. కానీ తన భర్త ఎక్కడ కనిపించడు. సంపాదించే భర్త ఇంట్లో లేకపోవడం వల్ల ఆమె ఒక కంపెనీలో టాయిలెట్లు శుభ్రం చేస్తూ తన ఇద్దరి పిల్లలని చూసుకుంటూ ఉంటుంది. ఒక సైకో అమ్మాయి అక్కడికి వచ్చి బాత్రూమ్ లో ఉన్న నీళ్లు తీసుకుని నీలుకి తాగించడానికి ప్రయత్నిస్తుంది. నీలు ఆ నీళ్ళని తాగదు. ఇంకా ఆమెను తోసేస్తుంది. దీని కారణంగా ఆమె నీళ్లు చెంపపైన కొడుతుంది. సడన్ గా అప్పుడే అక్కడికి పిల్లలు వచ్చి తన అమ్మని కాపాడుకుంటారు. నువ్వెందుకు మా అమ్మని కొడుతున్నావని ఈ అమ్మాయి తన మనుషులని పిలిపించి ఈమెను బయటకు నెట్టేస్తూ ఉంటుంది. నిజానికి తన భర్త మార్క్ ఈ కంపెనీ యొక్క ఓనర్. ఈ విషయం నీలుకి తెలియదు. సడన్ గా అప్పుడే మార్కు తన భార్య పిల్లలని చూసేస్తాడు. పిల్లలిద్దరూ నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. నాన్న, మీరు ఇన్ని రోజులు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్లారు? పాప చూస్తే ఇతన్ని హద్దుకొని చాలా ఎమోషనల్ అయిపోతుంది. కానీ ఇక్కడ పిల్లలు ఎవరో, ఈ అమ్మాయి ఎవరో ఇతనికి గుర్తు రావడం లేదు. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.